హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ కర్ణాకర్ రెడ్డి. ఈరోజు మనం ఓ మై జాను సెకండ్ పార్ట్ చూద్దాం. రచించిన వారు మహేంద్ర గారు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? హర్ష నందినిని చూస్తూ ఉన్నాడు. ఇంతలో సూర్యకి ఏదో కాల్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. మేడం, మీకు పెళ్ళయిందా అన్నాడు హర్ష. ఏం, నువ్వు చేసుకుంటావా అని వెటకారంగా అంది నందిని. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే చేసుకుంటా అన్నాడు హర్ష. రేయ్, నేను నీకంటే సంవత్సరం పెద్దరా అంది నందిని. వయసుతో పనేముంది మేడం, మీరు నాకు నచ్చారు అన్నాడు హర్ష. రేయ్, నువ్వు సూర్య ఫ్రెండ్ అని ఒకే విషయంలో నిన్ను వదిలిపెడుతున్నా, లేదంటే స్టేషన్లో పడేసి 3వ డిగ్రీ కాదు, ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని డిగ్రీలు నీ మీద ఉపయోగించేదాన్ని అంది నందిని. ఇంతలో సూర్య అక్కడికి వస్తూ ఉంటాడు. నందిని, హర్ష టాపిక్ మార్చారు. నందిని సూర్యతో మాట్లాడుతూ, సూర్య, నీ కథ విన్నాక నాకు కూడా నీకు సహాయం చేయాలి అనిపిస్తుంది. నువ్వు చెప్పేది జానకి గురించే కదా అని అంది. అవునక్క, నీకు తను తెలుసా అన్నాడు సూర్య. మా ఇల్లు వాళ్ళ ఇల్లు ఎదురుగానే, నువ్వు కావాలంటే మా ఇంట్లో ఉండొచ్చు అంది నందిని. థ్యాంక్ యూ అక్క అన్నాడు సూర్య హ్యాపీగా. రే బావా, మరి నేను రా అన్నాడు హర్ష. అక్క, కర్నూల్లో ఇల్లు కట్టిస్తున్నా, 2 నెలలు వీడు కూడా. అక్క ప్లీజ్ అన్నాడు సూర్య. సూర్య అంతలా అడిగేసరికి ఇష్టం లేకున్నా ఒప్పుకుంది నందిని. రేయ్, ఈరోజు కాలేజీ తొందరగా వదులుతారు, నువ్వు బైక్లో కాకుండా బస్ ఎక్కి డైరెక్ట్గా ట్రై చేయి మాట్లాడడం, అలా నువ్వు తనతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది అంది నందిని. సరే అక్క అన్నాడు సూర్య. ఇంతలో జాను, దివ్య, లాస్య రావడం చూశాడు సూర్య. రేయ్, వాళ్ళు వస్తున్నారు, నేను నందిని మేడం ఊరికి బైక్లో వస్తాం, నువ్వు బస్లో రా అన్నాడు హర్ష. సూర్య సరే అని చెప్పి బస్ స్టాప్లో వాళ్ళకి దూరంగా నిలబడ్డాడు. నందిని షీ టీం వాళ్ళని పంపించి హర్షతో బైక్లో వస్తుంది. జాను, దివ్య, లాస్య బస్ ఎక్కారు. దివ్య, లాస్య సూర్య కోసం విండోలోంచి చూస్తూ వెతుకుతూ ఉన్నారు. హే, చూడే ఎంత బాగున్నాడో, మేడ్ ఇన్ అమెరికా అనుకుంటా, సూపర్ హాట్, హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటూ మాట్లాడుతున్నారు బస్లో ఉండే అమ్మాయిలు. దివ్య, లాస్య కూడా అతనెవరో తెలుసుకోవాలని ఆసక్తితో ఎవరు ఆ అబ్బాయి అని చూస్తూ ఉంటారు. సూర్య అందరినీ జరగమంటూ కరెక్ట్గా వచ్చి జాను కూర్చున్న సీటు పక్కనే నిలబడ్డాడు. ఇతనా అని మనసులో అనుకున్నారు దివ్య, లాస్య. వెనక కూర్చున్న దివ్య లాస్యను చూసి హాయ్ అన్నట్లు చెయ్యి ఊపాడు సూర్య. దివ్య, లాస్య కూడా హాయ్ చెప్పారు. బ్రో, బైక్ ఏమైంది బ్రో అంది లాస్య. నా స్నేహితుడికి ఇచ్చాను అన్నాడు సూర్య. సూర్య తన పాకెట్లో నుండి గులాబీ పువ్వు తీసి లాస్యకి ఇచ్చాడు. ఏంటి, నాకా అంది లాస్య తెగ మెలికలు తిరిగిపోతూ. నీకు రేపు తీసుకొస్తాను, ఇప్పుడు ఇది జానుకివ్వు అన్నాడు సూర్య. ఈ మాటకు దివ్య పొట్ట పగిలేలా నవ్వుతుంది. లాస్య మూతి తిప్పుకుంది. జాను గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది. సూర్య గులాబీని జానుకి ఇచ్చాడు. జాను వద్దు అని తల అడ్డంగా ఊపుతుంది. సూర్య కూడా ఆ గులాబీని పక్కకి పడేశాడు. ఇంతలో బస్లోకి కొంతమంది అబ్బాయిలు ఎక్కారు. వాళ్ళు బస్లో ఉన్న అమ్మాయిలను చెడుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలానే చివరి వరకు వచ్చి సూర్య పక్కనే నిలబడి దివ్యను, లాస్యను కూడా కామెంట్ చేశారు. పక్కన పడి ఉన్న గులాబీ తీసుకుని దివ్య మీద, లాస్య మీద గులాబీ రేకులను పడేస్తూ ఉన్నారు. సూర్య అప్పటికే కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. వాడు ఎప్పుడైతే జాను మీద చేయి వేయబోయాడో గట్టిగా శబ్దం వినబడింది. డ్రైవర్ ఆ సౌండ్కి ఏమైందో అని బస్ ఆపాడు. చూస్తే సూర్య వాడిని ఒక గుద్దు గుద్దాడు. వాడు వెనకాల ఉన్న అద్దంలోంచి బయటపడ్డాడు. మిగతా వాళ్ళు కూడా కొట్టడానికి వస్తుంటే వాళ్ళను కూడా అలాగే కొట్టాడు సూర్య. అందరూ బస్ దిగారు. సూర్య వాళ్ళతో మాట్లాడుతూ, బ్రో, ఆట పట్టించాలి కానీ అల్లరిపాలు చేయకూడదు, నవ్వు తెప్పియాలి కానీ కళ్ళలో నుండి కన్నీళ్లు తెప్పించకూడదు.
నచ్చితే ప్రేమించు, నువ్వంటే ఇష్టం అని చెప్పు, ఇష్టం ఉంటే సరే అంటారు, లేదు అంటే లేదు అంటారు, అంతవరకే. కాదు కూడదు అన్నారనుకో, నాలాంటోడు ఎవరో ఒకరు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అన్నాడు సూర్య. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు చూసి, ఎవడు వీడు ఏకంగా ప్రెసిడెంట్ గారి మనుషులను కొడుతున్నాడు అని గుసగుసలాడుతూ ఉంటారు. బస్సు కూడా పంచర్ అవడంతో జాను, దివ్య, లాస్య ముగ్గురు నడుచుకుంటూ ఊరికి వెళ్ళాలి అనుకుంటారు. బస్ ఊరు బయట పంచర్ అయింది. కండక్టర్కి అద్దం పగిలినందుకు కొంత డబ్బు ఇచ్చి జాను, లాస్య, దివ్యాలను అనుసరిస్తున్నాడు సూర్య. సూర్య వాళ్ళకి వినపడేలా మాట్లాడుతూ, మీకోసం ఫైట్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా లేదా అన్నాడు. ముగ్గురికి వినపడి చిన్నగా నవ్వుకున్నారు. లాస్య వెనకకి తిరిగి థ్యాంక్స్ చెప్తుంది. మరి మిగతా ఇద్దరు అన్నాడు సూర్య. ఈ మాటకు దివ్య కూడా చెప్తుంది. సూర్య వాళ్ళకి దగ్గరగా వచ్చి, మరి ఇంకొకరు చెప్తే చాలు నాకు అన్నాడు సూర్య. ఏంటి, జాను కూడా చెప్పాలా? నువ్వెవరి కోసం కొట్టావు? జాను కోసం కదా, మరి మా జాను ఎందుకు చెప్పాలి అంది లాస్య. మీ జాను కాదు, నా జాను అన్నాడు సూర్య. ఈ మాటకి జాను కోపంగా సూర్య వైపు చూస్తుంది. సూర్య జాను వైపు చూస్తూ రాయి తగిలి కింద పడబోయాడు. పక్కనే ఉన్న జాను చూసి సూర్యను పట్టుకుంది. కొంచెం కింద చూసి నడువు అంది జాను. సారీ అన్నాడు సూర్య. లాస్య దివ్యకి మాత్రమే వినపడేలా మాట్లాడుతూ, దివ్య ఒకసారి అతని చేతిని చూడు, అతని చేతికి పచ్చబొట్టు ఉంది, జాను అని అందే లాస్య. దివ్య సూర్య చేయి వైపు చూసి, లేదు కదే, వి అని పచ్చబొట్టు గుర్తుంది అంది. నీ అంకమ్మ, అది నాకు కూడా తెలుసు, అతని కుడి చేతికి చూడు అంది లాస్య. అవునే, నిజమే అంది దివ్య. సూర్యకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి, బావా ఎక్కడా అన్నాడు హర్ష. ఊళ్ళోకి వచ్చాన్రా అన్నాడు సూర్య. ఫోన్ పెట్టేసి జానుకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. జాను, అతని చేతికి నీ పేరు పచ్చబొట్టు ఉంది అంది లాస్య. జాను షాక్ అయ్యి, నిజమా అని అడుగుతుంది.